హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా, మేమైతే బైక్ కాడికి వచ్చేసాము. నేను కుష్పాప ఇట యాక్చువల్లీ చెరువు గట్టు మీదకి ఎంచి వెళ్తున్నాం. ఆ చెరువు చూడకపోతే మాత్రం చూడండి, ఇంక కుష్పాప అయితే ఒక 2 కిలోమీటర్స్ అని నడవచ్చు. ఈ నుంచి మా బైక్ కాడికి 2 కిలోమీటర్స్ అని ఉంటుంది. ఇంకా చెరువు పై నుంచి వెళ్తున్నాము. ఎవరైనా మా చెరువు చూడకపోతే మాత్రం చూడండి. ఇక కుష్పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే లేక బయటకు వెళ్ళింది కాబట్టి. ఎందుకంటే ఒక 10 days నుంచి అయితే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఇంకా అందుకే కుష్పాపని అయితే ఇంట్లోకించి బయటకు అస్సలు వేయలేము. ఎందుకంటే ఇక చిన్నపిల్లలు కదా, సర్దులు దగ్గులు ఇక అయితేనే ఉంటాయని అసలు ఇంట్లోకించి బయటికి వెళ్ళలేలే. ఇంకా లేక బయటికి వెళ్ళినందుకైతే ఆమె ఫుల్ ఖుషి అయిపోతుంది. ఇంకా చూడండి మా చెరువు ఇంతకుముందు అయితే ఇట్లా లేకుండే, ఒక 1 year బిఫోర్ అయితే మాత్రం ఫుల్ వాటర్ ఉంటుండే. ఈసారి మాత్రం వర్షాలు తక్కువనే పడ్డాయి. ఇక చూడండి మొత్తం ఎండిపోయినట్టు అయింది. కొన్ని వాటర్లోనే ఏమంటారు చేపలు గీట ఉంటాయి, బాగుంటాయి, టేస్ట్ గిట్ట ఉంటాయి చేపలు గీట. ఇంకా ఇప్పటి నుంచో చేపలు గీట. ఇది వచ్చేసి కిందికి ఉంటే మేమేమో చెరువు గట్ట మీదకి వెళ్ళి పోతున్నాము. చూడండి ఇంకా కుష్పాప అయితే ఫుల్ ఎంజాయ్ తెలుసు, అసలు నిజంగా మస్తు ఎంజాయ్ చేస్తుంది. ఇంకా తనైతే అసలు ఎత్తుకోవద్దు, నడిపించాలని అంటుంది. ఇట్లా ఈ రూట్ నుంచి అయితే నేను పోవడం అయితే ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు మ్యారేజ్ ఒక 3 years అవుతుంది, ఇంకా కరెక్ట్ తెలియదు బైక్ గురించి ఇట. అంటే ఒక 4-5 రూట్లు ఇటు ఉన్నాయి. ఇది వచ్చేసి మా దిక్కు మొత్తం రాళ్ళు ఉంటాయంట కదా, మొత్తం ఇంకో చూడండి. నేను వచ్చేసి ఈ రూట్ నుంచి నేను రావడం, కుష్పాప రావడం ఫస్ట్ టైము. మొత్తం రాళ్ళు ఉన్నాయి చూడండి, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద రాళ్ళు. అంటే మా ఊరు సైడ్ మొత్తం పలుగు ఉంటుంది, అంటే పలుగు ఇక మొత్తము ఇంకా వీటితోటి తెలుసు అవన్నీ చేస్తారంటారు కదా, ఇంకా అవన్నీ చేస్తారు. చూడండి కుష్పాప అయితే చూడండి ఎంత బాగుంది. ఇంకా నేచర్ చూడండి, అసలు మా బావి దిక్కు అడవి దిక్కు చూడాలనుకుంటే మాత్రం ఇట్లా చూడండి ఎంత బాగుంది. నేను వీడియో తీస్తుంటే మాత్రం నిజంగా గ్రీనిష్ అయితే ఎంత బాగుంది చూడు. వర్షం పడ్డాక చూడండి వెలిగిపోతుంది. ఇది వచ్చేసి ఒక పెద్ద రాయి. ఇది వచ్చేసి దీని మీద ఒడ్లు ఎండవస్తారంట అప్పుడప్పుడు. ఇంకా ఒడ్లు వర్షం అయినప్పుడు ఒడ్లు ఎండవస్తారంట దీని మీద. చూడండి ఎంత తెల్లగా ఉంది రాయి, చూడండి ఎంత పెద్దగా ఉంది. నిజంగా ఇట్లాంటి నేచర్ అయితే ఆస్వాదించాలంటే అదృష్టం ఉండాలి. కుష్పాప అయితే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది. అంటే ఈ రూట్ నుంచి రావడం నేను అన్నా కదా ఫస్ట్ టైం అని, చూడండి ఎంత బాగుంది. కుష్పాప అయితే మాత్రం చూసి మరీ దిగుతుంది, ఫుల్ ఎంజాయ్ చేసింది తను మాత్రం. అంటే పోయేటప్పుడు అయితే చెప్పులు వేసుకోవటం, కానీ వచ్చేటప్పుడు అయితే అంటే మేము వేరే రూట్ నుంచి వచ్చినాము, తనైతే చెప్పులు వేసుకోలేదు, మొత్తం కాళ్ళతోటి నడిచింది ఎత్తుకుంటూ. అంటే ఇది వచ్చి మేము మీద ఉన్నాం గుట్ట మీద, మీ కింది చూడండి వర్షం అవన్నీ నాటుతున్నారు. ఇంకా కిందికి వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసి వేరే రూట్ అన్నా కదా. ఇంతకుముందు బీరకాయ తోటలకు పోయినామన్నా కదా, ఇంకా వర్షాలు తగ్గినాయని తెంపుదామన్నాయి, కానీ బీరకాయలు మొత్తం పురుగులు అయినాయి. ఇక పొప్పటి చెట్లు కూడా ఉంది. కుష్పాప అయితే పోతూనే ఉంది, పాపం కింద పడుతుంది కుష్పాప. వానలకైతే పొప్పటి చెట్లు అయితే గాలికి మొత్తం పడిపోయినాయి, కింద పడ్డాయి చూడండి. కుష్పాప అయితే మాత్రం అసలు నడవనీకి వస్తలేదు, ఎందుకంటే బీరకాయలు తెంపనీకి వచ్చినాం కదా, మొత్తం బీరతీగలు అడ్డు పడుతున్నాయి. ఇంకా వానకాయ అయితే బీరకాయలు అయితే మొత్తం ఖరాబ్ అయినాయి చూడండి. మీకు నేచర్ చూస్తుంటేనే అర్థమైపోద్ది. మొన్న అప్పుడు వచ్చినప్పుడు ఎంత గ్రీనిష్గా ఉండి, ఇప్పుడు చూడు మొత్తం ఆకులు అంటే మందు కొట్టినాము మొత్తం పురుగులు అవుతున్నాయని, పైన ఆకులంతా చచ్చిపోతుందంట. అసలు నేలనే కనిపించలేదు, ఇప్పుడు కొంచెం నేల కనిపిస్తుంది. పొప్పడి పండ్లు చూడండి నిజంగా మస్తు టేస్ట్ ఉంటాయి, తియ్య ఉంటాయి. అసలు ఏ మందు గిట పెట్టము ఈ పొప్పడి పండ్లకు గిట. పెట్టినాము ఒక 4-5 మళ్ళు, కానీ ఇప్పటివరకు అయితే కాసింది ఒక ట్రే 2 ట్రేలు అంతే. మొత్తం గాలి అయితే ఫుల్ పెడుతుంది. ఇంకా కుష్పాప అయితే బీరకాయలు తెంపమంటే అస్సలు తెంపుతలేదు, అసలు తనైతే భయపడుతుంది. ఒక 2 ట్రేలే వెళ్ళినాయి అంతే బీరకాయలు, మొత్తం పుచ్చైనాయి. ఇవి వచ్చేసి ఇంకా మార్కెట్కి ఏం తీసుకెళ్తామని ఇంటికానే పెట్టేస్తాము. ఇంకా చూడండి బెండకాయలు అంటే బీర చెట్ల మధ్యలో 2-3 అంటే బెండ చెట్లు పెట్టినాము, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి బెండకాయలు. ఇంకా కుష్పాప అయితే తనకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఆ టైంలో మాత్రం ఆకలి ఈట్ అవుతుంది, అసలు ఓడ్చుకుంటూ. ఇది వచ్చేసి సొప్ప, మొన్న అప్పుడు వచ్చినప్పుడు అయితే చిన్న ఉండే సొప్ప, ఇప్పుడైతే ఒక మనిషి హైట్ కాదు ఒక 8 feet అంతా పెరిగింది అనుకుంటుంది అనేసి సొప్ప. అంత హైట్ ఉంది నిజంగా, దాని లోపల ఎవరైనా ఉన్న ఈట అస్సలు కనిపించరు, అంత హైట్ ఉంది. ఇంకా శీతల పండ్లు ఈట మస్తు అయింది, కానీ మొత్తం ఇంకా చిలుకలు వచ్చి తినిపోతున్నాయి శీతల పండ్లు ఈట. చూడండి ఇది వచ్చేసి మొత్తము మేము వచ్చేటప్పుడు ఒక రూట్ వచ్చినాం, పోయేటప్పుడు ఒక రూట్ వచ్చినాము. ఆనగతీయ చూడండి ఎంత బాగా కాసినాయి ఆనంకాయలు. ఇంకా ఒక్క కాయ గీట కాయలేదు, అంటే ఇప్పుడే జర పిందెలు పడుతున్నాయి ఆనంకాయలు. బుడమక్కాయలు గీట అయినాయి, అవి కొంచెం కచ్చిగా ఉన్నాయి, లేకపోతే బుడమక్కాయలు గీట తెంపుకుంటుంది. వీటి మధ్యలోనే గుమ్మడికాయ చెట్లు, ఇంకో చూడండి డ్రాగన్ చెట్టు. ఇంతకుముందు ఒకసారి కాయ అయిండే, కానీ తీయలేకపోయిన వీడియో అప్పుడు మాత్రం. ఇది వచ్చేసి డ్రాగన్, ఎంత బాగా కాసినాయి చూడు డ్రాగన్. అప్పట్లో ఫస్ట్లో డ్రాగన్ పండు అంటే ఒక 200 ఉంటుండే ప్రైస్, కానీ
ఇప్పుడైతే మాత్రం 50 రూపీస్కి 20 రూపీస్కి వచ్చేస్తుంది. ఇంకేమైనా అంటే 100 రూపీస్కి 5 అని అంటుండ్రు. అంత అది ఉంది. డ్రాగన్ పండ్లకి తక్కువ అయిపోయినాయి. ఇది వచ్చేసి చైనా నుంచి వచ్చినాయి అనుకుంటే. ఇంకా వంకాయ తోటకు వచ్చేసినాం. వంకాయలు గిట్ట చాలా పుచ్చి అయిపోయినాయి చూడండి. అసలు ఇప్పుడిప్పుడే పూత పడుతుంది. మొత్తం వీటికి పుచ్చులే ఆకులతో సహా. ఇంకా కుష్పాపకి అయితే అస్సలు తెలుసలేదు ఎక్కడ నడవాలి. ఇది వచ్చేసి ఇంకోటి మధ్యలో ఉంటుంది ఇంకో బాయ్ అంటే ఇంకోటి ప్లేస్ అంటే కొంచెం దూరంలో ఉంటుంది మడి. రీసెంట్ ఒక 2 మంత్స్ బిఫోర్ ఏం పెట్టినాం అనుకుంటే వంకాయ చెట్లు. వంకాయలు అయితే అవుతున్నాయి కానీ ఫుల్ పుచ్చి అయినాయి. వీటికి ఏ మందు కొట్టకపోవడం వల్ల పుచ్చి అయిపోయినాయి. ఇంకా మార్కెట్ తీసుకెళ్ళడం చాలా కష్టం అయిపోయింది. ఇంకా పుష్ప అన్న కదా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మాకు వచ్చేసి 3 ప్లేస్లలో ఉంటుంది అంటే పొలము. ఒక దిక్కేం చాలా దూరం ఉంటే ఒక దిక్కేం మధ్యలో ఉంటే ఇంకో దిక్కేం దగ్గర ఉంటుంది. అంటే వర్షాలు పడ్డాయి కదా పొలం మొత్తం దునిపించి వాటర్ పెట్టిండ్రు వరి నాటని. కానీ ఇది చూడండి మొత్తం ఈసారి గిట వరి నాటాలి. ఈసారి మాత్రం సన్న బియ్యం నాటుతాం. పోయిన 6 మంత్స్ బిఫోర్ అయితే నాటినా, మళ్ళీ ఇప్పుడు నాటుతున్నాము. ఈసారి అయితే ఇక్కడైతే ఆవులు ఉన్నాయని వచ్చేసినాము. ఇంకా చూడండి పుష్ప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అన్నా కదా. ఈ వీడియో నచ్చితే లైక్